చేసుకొని గట్టి చెప్పండి, ఏం పర్లేదు. ఓకే పిల్లలు ఈరోజు 5వ తేదీ ఈరోజు మనము చేయాలి. మీరు ఏమి అల్లరి చేయకుండా అమ్మ వాళ్ళను డాక్టరు ఏఎన్ఎం అందరినీ పిలుస్తాము. మీరు అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? మీరు వెళ్ళి అందరినీ ఆహ్వానించడం ఆశలు తల్లిదండ్రులు గర్భవతులు మేము స్కూల్లో ఈసీసీ డే నిర్వహిస్తున్నాము. మీరు తప్పకుండా రండి, మీ పిల్లలు తీసుకొని మీరు కూడా రండి. మీకు బాబు మీ మనవడు ఉన్నాడు కదా, పిలుచుకొని స్కూల్లోకి ఈరోజు ఈసీసీ డే చేస్తున్నాం. రండి, మీరు ఆశా వర్కర్, మీరు కూడా రండి. మీరు కూడా రండి మేడం, ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు మీరు రండి మేడం. మీరు అందరూ వచ్చి పిలిచినా బాగానే ఉంది. ఏమి ఇస్తాడు? ఏమన్నా ఇవ్వాలి మేడం? టీ బిస్కెట్ ఇస్తాం మేడం. వద్దులేమ్మా, మా స్కూల్లో పిల్లలకు భోజనం చేస్తాం మేడం. అదే భోజనం చేసి అందరము కలిసి భోజనం చేసి వస్తాం మేడం. సరేలేమ్మా, అందరికి అన్నం పెడతారంట. రండి 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 అమ్మ, రండి రండి. అమ్మ, ఈరోజు అంగన్వాడీ సెంటర్లో ఈసీసీ డే చేస్తాము. ఈ పిల్లలందరినీ సక్రమంగా స్కూల్కు అంగన్వాడీ సెంటర్కి పంపిస్తున్నారు. ఈరోజు మొదట ఏమంటే పిల్లలకు బరువులు తీస్తాము. అలా పిల్లలకు బరువులు తీస్తాము. మీకు తెలియదుగా చెప్తాము. ఆ పిల్లలు బరువు తీసినప్పుడు ఆ పిల్లలు బరువు ఎంతున్నారు, పొడవు ఎంతున్నారు అన్నీ తీసి మీకు ఆ పిల్లలు తక్కువలో ఉన్నారా, హైట్ తక్కువలో ఉన్నారా, లేదా బరువులో తక్కువ ఉన్నారా అంటే మాకు 3 కలర్లు ఇచ్చింటారు, రెడ్, గ్రీన్, రెడ్, ఆరెంజ్ అని. వాటిలో ఏ భాగంలో మీ పిల్లలు ఉన్నారని మీకు తెలియజేస్తాము. అలాగే మేడం గారు చెప్తారు హెల్త్ గురించి, పిల్లల గురించి. మేమైతే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ చెప్తా ఇదిలో ఉంటారు పిల్లలు, అవి చూపిస్తాము. ఆ పిల్లలు గ్రీన్లో ఉంటే బాగా హెల్తీగా ఉన్నట్లు అన్నమాట. తల్లిదండ్రులు మేము ప్రతి నెల మేము 5వ తేదీ పిలిపిస్తుంటాము, చూపిస్తుంటాం కదా. అలాగే మీ పిల్లవాడు తగ్గినాడా లేదా పెరిగినాడా, ఎలా ఉన్నాడనేది మీరు కూడా తెలుసుకోవాలి. మీకు అంగన్వాడీ సెంటర్లో చూసే కాబట్టి పిల్లవాళ్ళకి బరువులు వేస్తాం. అలాగే గర్భవతులకు, బాలింతలకి మేము కిట్ ఇస్తాం అన్నమాట. కిట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి అమ్మా. మేము ఇంతవరకు ఇచ్చాం కదా. గర్భవతులు చెప్పండి, కిట్లో ఏమి ఉంటాయమ్మా? ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అన్ని ఇచ్చినావా? నాకు యాది చూపిలేదే. తినేస్తావా? మా యొక్క లేదమ్మా, అన్ని చూపించేస్తాము. ఇవి గర్భవతులు మాత్రమే తినాలి, ఇంట్లో వాళ్ళందరికీ కాదు. అలాగే కోడిగుడ్లు 25 ఇస్తాం కదా మీకు. ఒకసారి 13, ఒకసారి 12 ఇస్తాం కదా. గర్భవతి మాత్రమే కోడిగుడ్డు వాసన అంటేనే అందుకే ఆ పాప డెవలపే కాలేదు. మేము పాలు ఇచ్చినా కూడా పేర్లు అయిపోతున్నాయి. ఏం చెయ్యాలి మేడం? లేదమ్మా, పాలు కూడా మేడం గారు ఏం చెప్పారంటే, శిల్ప మేడం గారు, సూర్యవేద మేడం గారు ఏం చెప్పారంటే, పాలు ఎక్కువగా కాంచేయకూడదంట, దాంట్లో విటమిన్స్ పోతాయి, ఊరికే గోరువెచ్చ చేయాలని చెప్పారు. కాబట్టి మీరు ఎక్కువ కాంచేస్తారేమో, అందుకని పిల్లలకి వస్తాయి. కాబట్టి మీరు పిల్లలకి ఉద్యోగించి మంచిగా కొన్ని తాపాలు కానీ ఒకేసారి ఇంత గ్లాసులకి ఇచ్చేస్తే తాగలేరు కదా చిన్న పిల్లలు కాబట్టి. అలాగే సెంటర్కి వచ్చిన పిల్లల గురించి మేము
ఇంట్లో పిల్లల గురించి మీరు తీసుకుంటారు కేర్ కాబట్టి సెంటర్లో ఉన్న పిల్లలు వచ్చినా మేము ఆ పిల్లలకి గుడ్డించినప్పుడు ఏం చెప్తాము, కొంచెం 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 కొరుక్కొని ఆ లోపల ఉండే భాగం కూడా కొంచెం కొంచెం కొరుక్కొని వాటితో పాటు తినేయాలని చెప్తాము. కొంతమంది పిల్లలు ఒకటేసారి నోట్లో పెట్టుకొని మింగేస్తే చూస్తారు. అలాగని కాకుండా పిల్లలకి ఫస్ట్ మనము ఇచ్చేటప్పుడే చేతులు కడిగించేస్తాం. పిల్లలకి కడిగించిన తర్వాత లైన్గా కూర్చోబెట్టి గుడ్డిచ్చి వాళ్ళకి ఏం చెప్తామంటే కొంచెం కొంచెం కొనుక్కొని తినంటారా అని చెప్తామన్నమాట. ఆ పిల్లల్ని వాళ్ళ టీచరు ఆయమ్మ ఏం చేస్తారు గమనిస్తూ ఉంటారు. ఆ పిల్లలు అంతా పెట్టుకుంటున్నారా, అర్థం కొడుతున్నారా, లేదా కొంచెం కొంచెం కొడుకుంటున్నారా అని లేదు మేడం మేమైతే అట్లా చేయం మేడం. లైన్గా కూర్చోబెట్టి వచ్చి నిలబెట్టి మేము ఇద్దరము గమనిస్తూ ఉంటాం. ఆ గుడ్డు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు తెలియదు కాబట్టి వాళ్ళు మింగేస్తారు. అట్లా కాకుండా లేదా కొంతమంది బయటికి మాత్రమే తినేస్తారు, పైకి లోపలిది అంతా ఒకేసారి పెట్టుకొని గొంతులో పడి ఇది ఆడిపోతారు. నీళ్ళు అంటే వాళ్ళకు చిన్నది ముందుగానే చెప్తాం అన్నమాట. దాంతో పాటు కొనుక్కొని తినేయాలి. అట్లనే తింటున్నారు కూడా పిల్లలు. అలాగే బరువులు తీసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము చూపిస్తాం. ప్రతి నెల 500 చేస్తాం. అలాగే ఏఎన్ఎం గారిని పిలిపించి పిల్లల యొక్క ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉందని ఏఎన్ఎం ద్వారా కూడా పరీక్ష చేస్తాం. తీసుకుంటావు మేము మాత్రలు వేసుకుంటుంది, మాత్రలు వేసుకుంటుంది, నిద్ర వస్తుందని పండుకుంటుంది. ఇంకా పని ఎవరు చేస్తారు మా ఇంట్లో? పని చేయకోకుండా మీరు దొంగ మంది మన ఈ మధ్య చెప్తున్నారా? చెప్పండి. తయారైపోయింది నిన్నగా నిద్రపోయి పని ఎవరు చేస్తారు? ఇక